నిర్గమాకాండము 24వ అధ్యాయము. మోషేతో దేవుడు ఇలా చెప్పాడు, నీవు అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలీల 70 మంది పెద్దలు పర్వతం మీదకి వచ్చి అతి దూరం నుంచే నన్ను ఆరాధించాలి. అప్పుడు మోషే తాను మాత్రం యెహోవాకు సమీపంగా రావాలి. మిగతా పురుషులు యెహోవాకు సమీపంగా రాకూడదు. మిగతా ప్రజలు పర్వతం మీదకి రాకూడదు. కనుక యెహోవా ఇచ్చిన నియమాలు, ఆజ్ఞలు అన్నిటినీ గూర్చి మోషే ప్రజలతో చెప్పాడు. అప్పుడు ప్రజలంతా యెహోవా చెప్పిన ఆజ్ఞలన్నిటికీ మేము విధేయులవుతాము అన్నారు. కనుక యెహోవా ఆజ్ఞలన్నిటినీ మోషే రాశాడు. మర్నాటి ఉదయం పర్వతం దగ్గర మోషే ఒక బలిపీఠం నిర్మించాడు. ఇశ్రాయేలీల 12 వంశాల్లో ఒక్కో దానిని ఒక్కోటి చొప్పున 12 రాళ్లు నిలబెట్టాడు. అప్పుడు బలులు అర్పించడానికి యువకులను మోషే పంపించాడు. దహన బలులుగా, సమాధాన బలులుగా ఎడ్లను ఈ మనుషులు అర్పించారు. ఈ జంతువుల రక్తాన్ని మోషే భద్రం చేశాడు. రక్తంలో సగాన్ని పాత్రలో ఉంచాడు మోషే. మిగతా సగం రక్తాన్ని బలిపీఠం మీద అతను పోశాడు. ప్రత్యేక ఓడంబడికి రాయబడ్డ పత్రాన్ని మోషే చదివాడు. ఆయన చదువుతోంది ప్రజలంతా వినగలిగేటట్టు మోషే ఆ ఓడంబడిక పత్రం చదివాడు. అప్పుడు ప్రజలు, యెహోవా మాకు ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ మేము విన్నాం, వాటికి విధేయులం అయ్యేందుకు మేము ఒప్పుకుంటున్నాము అన్నారు. తర్వాత బలి అర్పణ రక్తంతో నిండిన పాత్రలను మోషే పట్టుకున్నాడు. ఆ రక్తాన్ని ప్రజల మీద మోషే చిలకరించాడు. మీతో యెహోవా ఒక ప్రత్యేక ఓడంబడిక చేశాడు అని ఈ రక్తం సూచిస్తుంది. మీకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలే ఈ ఓడంబడికను వివరిస్తాయి అని ఆయన చెప్పాడు. అప్పుడు మోషే, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలు పెద్దలు 70 మంది పర్వతం మీదకు వెళ్లారు. పర్వతం మీద ఈ మనుషులు, ఇశ్రాయేలీలు దేవుణ్ణి చూశారు. ఆకాశం అంత నిర్మలంగా కనపడుతున్న నీలం లాంటి దేని మీదనో దేవుడు నిలబడ్డాడు. ఇశ్రాయేలు నాయకులంతా దేవుణ్ణి చూశారు. కానీ దేవుడు వాళ్ళను నాశనం చేయలేదు. వాళ్ళంతా కలిసి తిని తాగారు. అప్పుడు దేవుడు మోషేతో, పర్వతం మీద నా దగ్గరకు రా. నా ప్రబోధాలను, ఆజ్ఞలను పలకలుగా ఉన్న 2 రాళ్ల మీద రాశాను. ఈ ప్రబోధాలు ప్రజల కోసం. ఆ రాతి పలకలను నేను నీకిస్తాను అని యెహోవా మోషేతో చెప్పాడు. కనుక మోషే, ఆయన సహాయకుడైన యెహోషువ కలిసి దేవుని పర్వతం మీదకి వెళ్లారు. మోషే, మా కోసం ఇక్కడ వేచి ఉండండి, మేము తిరిగి మీ దగ్గరకు వస్తాం. నేను లేనప్పుడు అహరోను, హోరు మీ దగ్గరే ఉన్నారు. ఎవరికైనా సమస్య ఉంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళండి అని ఆ పెద్దలతో చెప్పాడు. అప్పుడు మోషే పర్వతం మీదకి వెళ్ళాడు. ఆ పర్వతాన్ని మేఘం కప్పేసింది. సీనాయి పర్వతం మీద యెహోవా మహిమ దిగి వచ్చింది. 6 రోజుల పాటు పర్వతాన్ని మేఘం కప్పేసింది. 7వ రోజున ఆ మేఘంలో నుంచి యెహోవా మోషేతో మాట్లాడాడు. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా మహిమను చూడగలిగారు. అది ఆ పర్వతం మీద మండిపడుతున్న అగ్నిలా ఉంది. అప్పుడు మోషే ఆ పర్వతం మీద ఇంకా పైకి ఎక్కి మేఘంలోకి వెళ్ళాడు. 40 పగళ్ళు 40 రాత్రులు మోషే ఆ పర్వతం మీదే ఉన్నాడు.